ఆ ఊరి వైపు దృష్టి సారించిన వారెవరైనా వామ్మో ఇదేంది బాబు అంటూ ఆశ్చర్యపోక తప్పదు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ దగదర్తి మండలం సోమవారం దద్దరిల్లిపోయింది. ఊరంతా సంబరంలో జాతరను తలపిస్తూ వెల్లివిరిసిన ఆనందోత్సాహాలతో మారుమోగింది. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 4వ విడత ఆర్థిక సహాయం అందుకునేందుకు పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన అక్క చెల్లెమ్మలతో ప్రాంగణం కళకళలాడిపోయింది. రాజ్యసభ సభ్యుడు వేదా మస్తానరావు, కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ మండలానికి సంబంధించి 555 మహిళా సంఘాలలోని 5,559 మంది సభ్యులకు 4,17,00,000 రూపాయలను నమూనా చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. భారీ కేక్ కట్ చేసి వారితో సంతోషాన్ని కూడా పంచుకున్నారు. స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు, ఎంపీ, ఎమ్మెల్యేలను గజమాలతో సత్కరించారు. దగదర్తి జెడ్పీటీసీ స్వరూపరాణి, మండల పరిషత్ అధ్యక్షుడు తాళ్ళూరి ప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్ నాయుడు, అనిల్, సర్పంచ్ చలంచర్ల సీనయ్య తదితరులు పాల్గొన్నారు. సాదరంగా ఆహ్వానిస్తాం. జడ్పీటీసీ గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తాం. సార్ చంద్రమణయ్య గారు, వరుణ్ రెడ్డి గారు, ఎంఈఓ గారు దయచేసి వేదిక మీదకి రావచ్చు. రండి కృష్ణ గారు, అందరూ మీ ప్లీజ్ దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా అందరినీ కోరుతున్నామండి. ముందుగా మన కూర్చున్నావా ఏం చేస్తారు పైకి ఎత్తిపోయినమ్మా గ్లాస్ పైన పోయమ్మా కూర్చోవడమే మీ ఎజెండా, జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. చేచర్ల మోహన్ రెడ్డి గారు కూడా వేదిక మీద కావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. గివ్ ఏ క్లాప్స్. చేచర్ల మోహన్ రెడ్డి గారు కూడా వేదిక మీద కావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. స్వరూపమ్మ, అదేవిధంగా మా సోదరు అందరూ తప్పకుండా చేస్తాయని మా చేతికి చెండుర పథకం చెండుర పైరు మీ జెండనే మా భుజమున మోస్తాం, ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండను ఎగరేస్తాం. మీ పొత్తున కోరిన గుండెతో అన్నాం, ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్నాం. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహం, జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిన పులిరా.
ఎమ్మెల్యేగా ఉండగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. అన్నీ ఈరోజు మన పార్టీలో కూర్చున్నాడు. జగనన్న ఆశీర్వాదంతో ఈరోజు ఎంపీగా రాజ్యసభ సభ్యుగా ఉన్నాడు. ఈరోజు అన్న నేను ఇద్దరం కూడా తప్పకుండా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాం. తప్పకుండా ఈరోజు మీద మొత్తంగా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్లో మనకి కావాల్సిన ప్రాజెక్ట్స్ తీసుకొచ్చేదానికి తప్పకుండా కృషి చేస్తారు. ఇటు స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మీద మస్తానరావు గారి అన్నగారి ఆశీస్సుతోటి ఇక్కడ మనం ప్రాజెక్ట్స్ తెచ్చుకునేదానికి అవకాశం ఉంది. తప్పకుండా ఇద్దరు కృషితోటి కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటాను తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు ఈరోజు ఇంకా పథకాల గురించి అయితే చెప్పలేదు. ఈరోజు ఆశగా వస్తుంది, 0 వడ్డీ వస్తుంది, చేయూత వస్తుంది, రైతు భరోసా వస్తుంది. అదేవిధంగా మీ బిడ్డ గారిని చదివించడానికి 1వ తరగతి నుంచి ఇంజనీరింగ్ డాక్టర్ చదివేదాకా మీకు ఎటువంటి కష్టం కాకుండా మీ పిల్లల్ని చదివించే బాధ్యత ఈరోజు జగనన్న తీసుకున్నాడనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఒక్క వ్యక్తి చదువుకుంటే ఆ కుటుంబాలు ఏ విధంగా బాగుపడతాయో, ఏ విధంగా గ్రామాలు బాగుపడతాయో, ఏ విధంగా నియోజకవర్గాలు బాగుపడతాయో దానికి ఒక ఉదాహరణ మన పేద మస్తానరావు అన్న కావచ్చు, నేను కావచ్చు. మేమంతా కూడా పుట్టంగానే కోటేశ్వరం కాదు. మేమంతా కూడా అతి పేద కుటుంబం నుంచి వచ్చిన వాగమే, కష్టపడి పైకి వచ్చిన వాగమే. మనన్న నమ్మని మా తల్లిదండ్రులు చదివించేదానికి ఏ విధంగా కష్టపడ్డాగో అది మాకు తెలుసు. ఈరోజు నేను బిఎంఆర్ గారు చదువుకోవడం వల్ల ఈరోజు కావలి నియోజకవర్గంలో ఈరోజు అనేక కుటుంబాలు కావచ్చు, కావలి నియోజకవర్గంలో ఈరోజు మీ అందరి ఆశీస్సులతోటి ఈరోజు మాకు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించారు. అదేవిధంగా పెద్దలు మీద మస్తాగా ఉన్నా మీ అందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ నెలకొల్పి ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకు చెప్తున్నా అంటే చదువు అనేది ఈరోజు అంత ముఖ్యమైనది. అటువంటి చదువుని ఈరోజు మీ బిడ్డలకి ఇస్తున్నాడంటే ఈరోజు రాష్ట్రంలో కొన్ని లక్షల మంది విద్యార్థులు చదువుకొని నాగాగా పిఎంఓగా టీచర్గా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మీ గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అనే దానికి నిదర్శనం ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అందుకే జగనన్న ఒకటే చెప్తున్నాడు, ఈరోజు విద్యార్థులకి నేను ఇచ్చేది ఏదైనా ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువు. జగమ్మ కూడా కష్టపడకుండా ఈరోజు మాకు జగనన్న ఉన్నాడు, మా పిల్లల్ని చదివిస్తాడు అనే భరోసాతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక బిడ్డని బ్రహ్మాండంగా చదివించుకుంటున్నామని కూడా తెలియజేస్తున్నాను. విధంగా సోదరి స్వరూపమ్మ జెడ్పీటీసీ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, అధికారులు, వాళ్ళు ఎంతో శ్రమపడి ఈరోజు కార్యక్రమం ఎంతో విజయవంతం చేశారు. అధికార గణానికి, అదేవిధంగా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు పేరున ఈ ఆసరా పండగ సందర్భంగా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు జగనన్న ఈ దేశంలోనే ఒక ఆదర్శ నాయకుడిగా, ఒక రోల్ మోడల్గా మహిళా సాధికారత కోసం ఈరోజు గతంలో చూసాం. ఈ స్వయం సహాయక సంఘాలన్నీ కూడా ఎన్నో ఇబ్బందులకు గురై ఆ ఇబ్బందుల్లో నుంచి బయటకు రాగలమా అన్నటువంటి సందిగ్ధ అవస్థలు కొట్టబెట్టులాడుతున్నటువంటి అక్క చెల్లెలందరినీ కూడా జగనన్న 2019లో ఎలక్షన్ సందర్భంగా నేను ఉన్నాను, మీ కష్టాలు విన్నాను, నేను రావడంతో ఈ సహాయ సంఘాల యొక్క 25,641 కోట్ల బ్యాంకులకి బకాయి పడ్డటువంటి పొదుపు సంఘాల రుణాన్ని నేను తీరుస్తానని చెప్పి ఆ రోజు మాట చెప్పి 4 విడతలుగా ఈరోజు 4వ విడతగా కూడా చెప్పిన మాట నిలబెట్టినటువంటి జగనన్న ఈరోజు మహిళా సాధికారత కోసం
ఎంత కృషి చేస్తున్నాడు అనేది మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయం. ఎందువల్లంటే గతంలో చూసాం, నేను ఆ పార్టీలో ఉన్నాను, ఇప్పుడు ఈ పార్టీలో ఉండి ఎంతో తేడా గమనిస్తూ ఉన్నాను. ఆ రోజు మహిళా సంఘాలని నేను పెట్టాను, నేనే వాళ్ళని ఉద్ధరిస్తున్నానని చెప్పి 2019 ఆయన దిగిపోయేటప్పటికి 25,640 కోట్ల రూపాయలు అప్పు చేసి మనందరూ కూడా నట్టేట ముంచితే ఒక్క మహిళలే కాదు, రైతులు కూడా, రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను కూడా నట్టేట ముంచినటువంటి ప్రభుత్వం ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది నేను చెప్పక తప్పదు. ఎందువల్లంటే నేను అక్కడ 30 సంవత్సరాలను ఏ రోజు కూడా ఆ పార్టీని నేను నా సొంతానికి వాడుకోలేదు. అందువల్ల నేను ధైర్యంగా ఈరోజు చెప్పగలుగుతా ఉన్నాను. అక్కడ జరిగిన దానికి ఇక్కడ జరిగిన దానికి తేడా కూడా చెప్పగలుగుతా ఉన్నాను. ఈరోజు సమాజంలో 50% జనాభా ఉండేటువంటి మహిళ ఆమె ఆర్థిక పురోగతి సాధిస్తే కానీ ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ సమాజం బాగుపడదని చెప్పి మహిళలకి అత్యంత ప్రాధాన్యత భారతదేశంలో లేని, ఎక్కడ లేని విధంగా ఈరోజు జగనన్న మనకు చేస్తూ ఉన్నాడు. మనం గమనించాలి. ఈరోజు మహిళా పక్షపాతి ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశంలో జగనన్న అనేది మనం చెప్పక తప్పనటువంటి వాస్తవాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఏది చేసినా, ఇళ్ల స్థలాలు ఇచ్చినా, డైరెక్ట్గా బ్యాంకుల ద్వారా మీ ఖాతాలోకి వేసినా అదంతా కూడా మహిళలకే వేస్తున్నటువంటి విషయాన్ని గమనించాలి. అంటే మగవాళ్ళు అంటే గౌరవం లేదని కాదు, మహిళ అయితే తన ఇంటిని బాగా చక్కదిద్దుకుంటుంది, సమాజాభివృద్ధి కృషి చేస్తుంది అని చెప్పి దాని మహిళలకి పెద్దపేట వేసినటువంటి ప్రభుత్వం ఈ జగనన్న ప్రభుత్వం అనేది మీరు గమనించాలి. అందువల్ల ఒక చట్టం చేసి, ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేసి మరి 50% పనుల్లో కానీ పదవుల్లో కానీ అక్క చెల్లెళ్ళకి ఇస్తేనే వాళ్ళు కూడా ఈ చట్టసభలో సమాన భాగస్వామ్యం ఉంటేనే వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళు కృషి చేస్తారు. తద్వారా వాళ్ళ కుటుంబాలు, సమాజం బాగుపడుతుందని చెప్పి ఈరోజు జగనన్న ఒక ప్రణాళిక ప్రకారం ఏది చేసినా కూడా అక్క చెల్లెళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో మీరే చూడండి. మన ఎమ్మెల్యే గారు వచ్చారు గడప గడప కార్యక్రమంలో, నేను చూశాను, ఎంతోమంది ఎమ్మెల్యేలు చూశారు, కానీ ప్రతి గడప దొక్కి మీకు అన్నీ వస్తున్నాయా, రాకపోతే వాళ్ళకి మళ్ళీ కూడా అవి వచ్చే విధంగా చేసినటువంటి ఏకైక ఎమ్మెల్యే సోదరుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. నేను కూడా చాలా రోజులు గడప గడప ప్రోగ్రాంలో నా స్వగ్రామం ఇసుకపల్లిలో కానీ, కావలి టౌన్లో కానీ అన్ని దగ్గర తిరిగాను. ప్రతి ఒక్కరు కూడా మాకు 2 లక్షలు 3 లక్షలు గత 58 నెలలుగా వచ్చింది అన్నోళ్ళు ఉండాలి, కానీ రానన్నోళ్ళు చాలా ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. గతంలో ఎప్పుడూ చూడలేదు. ఒక్కొక్క అకౌంట్ 3 లక్షలు 4 లక్షల రూపాయలు గత 5 సంవత్సరాల లోపల చేసినటువంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. కాబట్టి ఈరోజు అటువంటి ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న భీమునిపట్నం, విశాఖపట్నం జిల్లాలో సిద్ధం అనే ఒక కార్యక్రమాన్ని ఇప్పుడు చెప్పారు. సిద్ధం అనే దానికి అర్థం ఏంటంటే మనం 58 నెలలుగా ఈ సమాజ అభివృద్ధి కోసం ముఖ్యంగా మహిళలకి అంతా కూడా ఎన్నో చేశాం. అందువల్లే ధైర్యంగా మనం ఈరోజు